నిర్మాత నట్టి కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. నట్టి కుమార్ గారితో మాట్లాడతాం. నట్టి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నట్టి కుమార్ గారు, అఖండ 2 సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ నొక్కనే సినిమా ఫినాన్సియర్స్ వివాదం అఖండ 2ని ఆపడానికి కారణమైంది. అసలు ఏంటి ఈ వివాదాన్ని ఎలా చూడాలి, ఏంటి ఎప్పటికి ఈ వివాదం పరిష్కారం అవుతుంది అనిపిస్తోంది మీకు? కమ్యూనికేషన్స్ గ్యాప్, ప్లానింగ్ జాగ్రత్త, అందరూ షాక్ లో ఉన్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది. ఎగ్జిబ్యూటర్ షాక్ లో ఉన్నారు, అభిమానులు షాక్ లో ఉన్నారు. సూపర్ డూపర్ హిట్ సినిమా, కాంబినేషన్ సినిమా ఆగడం అనేది మామూలు విషయం కాదు. అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అభిమానులు నిద్ర థియేటర్ల గడే పడికాపులు కాసి ఇవాళ రేపా అని కూర్చున్నారు. అందుకే నేను ఒక మెసేజ్ పాస్ చేశాను. ఏమని పాస్ చేశాను? మీరు ఎగ్జిబ్యూటర్ల దగ్గర తీసుకున్న 100 కోట్ల దాటి అమౌంట్ అందరు ఎగ్జిబ్యూటర్లకి, డిస్ట్రిబ్యూటర్లకు ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్లకు ఇస్తారు. లేదా థియేటర్ డేట్ అయినా సినిమా ఉందని చెప్తే సినిమా వేయండి. రెండింటిలో సినిమా ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు సినిమా కోసం ఎగ్జిబ్యూటర్ ఇచ్చాడు, డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఇచ్చాడు? సినిమా రిలీజ్ అవుతుంది ఇచ్చాడు. మనది రిలీజ్ అవునప్పుడు, డేట్ అవునప్పుడు డబ్బులు వాపస్ చేయాలి కదా. అభిమానులు ఇప్పుడు వస్తుందో అప్పుడు ఒకసారి పెట్టుకుని పోస్టర్లు వేసుకొని అలా ఉంచి థియేటర్ల దగ్గర జనాలు ఉండి థియేటర్ మూత పడిపోయి ఉన్నాయి. 2000 థియేటర్లు ఈరోజు మూసి ఉన్నాయి. ఎందుకంటే సినిమా మార్చాలో తెలియదు, ఇప్పుడు డేటో తెలియదు, ఎవరికో తెలియదు. ఎలా సస్పెండ్ చేయి ఏమని అడిగితే కనివేళ్ళ కారణాల వల్ల షార్ట్ డేట్. ఏ షార్ట్ డేట్? ఇవన్నీ ప్లానింగ్ లేకుండా ఇంత పెద్ద సినిమాని, ఇంత పెద్ద హీరో సినిమాని ఇలా రోడ్డు మీద తీసుకుని పడేయడం షార్ట్ డేట్. ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలు ఏం చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీ అందరూ మొత్తం టోటల్ గా ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరూ అభిమానులు, వాళ్ళకి ప్రెస్టేజ్ ఉండదా? ఇది ప్రెస్టీజియస్ మూవీ. బాలీవుడ్ సినిమా ఈ సూపర్ హిట్ మూవీ. ఆయన ఎమ్మెల్యే, హ్యాట్రిక్ ఎమ్మెల్యే, వాళ్ళ బావగారు సీఎం. అంటే ఇంత ఉండి సినిమా ఆపడం అనేది పోనీ ఓకే, మీరు ఆపడానికి సినిమా బడ్జెట్ ఎక్కువైంది, నష్టం వచ్చింది అని చెప్తే బాగానే ఉంటది. నష్టం వచ్చింది, టేబుల్ ప్రాఫిట్ వచ్చిందా, నష్టం వచ్చిందా? ఎక్కడ నష్టం వచ్చింది, ఎక్కడ బడ్జెట్ అని చెప్పాలి. బోయపాటి చెప్పాలి కదా మరి అందరూ. అంటే సినిమా చేయడమే కాదు, సినిమా రిలీజ్ చేయడానికి కూడా ముందుకు రావాలా, సినిమా డేట్ చెయ్యాలా, డేట్ సినిమా రిలీజ్ అవ్వాలా. ఇదంటే ఇప్పుడు అభిమానులు ఎలాగుంటుందంటే ఒక హీరో ఫ్యాన్స్ చిన్న చూపు అయిపోతుంది. వాళ్ళకి బాధ ఉంది. ఆ సినిమాని ఓపెనింగ్ నుంచి దాన్ని పెంచుకుంటూ పాలాభిషేకాలు, దండలు, కటౌట్లు పెట్టి నిద్రాహారాలు లేకుండా లైన్ కట్టి టికెట్లు తీసి మళ్ళా లైన్ కట్టి టికెట్ తీసుకుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుంటది, ఎంత కష్టం అనిపిస్తుంటది. ఎగ్జిబ్యూటర్లు ఎక్కడప్పులు నానా బాధలు తెచ్చి సినిమా ఆడుతుంటది. మేము కరెంట్ బిల్లు కట్టుకోవచ్చు, మా థియేటర్ బాగుంటది, బాలీవుడ్ సినిమా నెల రోజుల నుంచి ప్లానింగ్ చేసుకొని డబ్బు ఇస్తే ఆ డబ్బు ఆగిపోయిందంటే ఆందోళనలో ఫస్ట్ టైం ఈ సినిమా ఆగిపోతే 100 నుంచి 100 కోట్లు అయితే 130 కోట్ల దాకా ఆగిపోతే ఏ భయంతో ఉంటారా? ప్రపంచంలో ఎగ్జిబ్యూటర్లు అంత డబ్బు ఆగిపోతుంటే భయపడరా? ఉంటుందా పోతుందా, వస్తుందా రాదా ఆ డబ్బు అని భయం ఉండదా? అవును. మీరు ఒక మాట చెప్పండి, ఎవరైనా 100 రూపాయలు ఇచ్చినోడే భయపడతాడు. అంత డబ్బు ఇస్తున్న తర్వాత ఈ డబ్బు ఫైనాన్సర్కి ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మా డబ్బుని మా సినిమా రిలీజ్ అవ్వకుండా మా డబ్బు ఇచ్చే హక్కు, రైట్ వీళ్ళకి ఎవరికి ఉంది? ఇది ఎగ్జిబ్యూటర్ల బాధ, ఎగ్జిబ్యూటర్ల ఆందోళన. అనొచ్చు చాలా మంది, నట్టి కుమార్కి ఉంది బాధ, ఎగ్జిబ్యూటర్లకు లేదు అనేసి. నేను వన్ ఆఫ్ ది ఎగ్జిబ్యూటర్, నేను డబ్బు ఇచ్చాను, నాకు రైట్ ఉంది. ఎంతమంది ఎగ్జిబ్యూటర్ నాతో మాట్లాడుతున్నారో, ఎంతమంది డిస్ట్రిబ్యూటర్ నాతో మాట్లాడుతున్నారో, ఎంతమంది నాతో టచ్ లో ఉన్నారో. మీరు కూడా ఈ సినిమా కోసం డబ్బులు ఇచ్చారా? నేను డబ్బులు ఇచ్చాను. మొత్తం టోటల్ గా ఎగ్జిబ్యూటర్ అందరి దగ్గర నుంచి వైజాగ్ నుంచి మొత్తం టోటల్ గా 11 కోట్ల రూపాయలు, 8 కోట్ల పార్టిసిపేషన్ నా ఆదాయంలో ఉంది. ఓకే. అంటే మన ఎగ్జిబ్యూటర్ అందరూ, మా ఎగ్జిబ్యూటర్ అందరివి, మా సిండికేట్వి. ఓకే, 11 కోట్లు 11 కోట్లు వైజాగ్ నుంచి ఇచ్చారు. అలాగే వైజాగ్ అనే కాదు, నైజాం అనే కాదు, ఇంకో ఏరియా కాదు, ప్రతి ఏరియా నుంచి ఎగ్జిబ్యూటర్ డబ్బు కలెక్ట్ చేస్తారు. ఆ ఎగ్జిబ్యూటర్ డబ్బు కలెక్ట్ చేసిన ఎగ్జిబ్యూటర్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఎగ్జిబ్యూటర్ ఇంట్లో బ్యాంక్ లో పెట్టుకుంటాడా? అవును, అప్పు చేసి ఎక్కడి నుంచి ఒకటి తెచ్చుకుంటాడు. అవును. సినిమా క్యాంటీన్ వాడు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? మా సైకిల్ స్టాండ్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? రొటీన్ అవుతుంది కదా, క్యాష్ వస్తుంది కదా, క్యాష్ మళ్ళీ ఇచ్చుకోవడానికి. ఇది మామూలుగా ఏంటంటే రొటీన్ గా 2 రోజులు 3 రోజులు తెచ్చుకుంటారు. ఇప్పుడు సినిమా ప్లానింగ్ మొత్తం పోతే ఆ డబ్బు పోతుందేమని భయం ఉండదా? రేపు రాబోయే సినిమాల మీద పడదా? రేపు ఇండస్ట్రీ మీద భయాందోళన ఉండదా? రేపు ఈ డబ్బు ఇచ్చే ఇంత పెద్ద సినిమానే అసలు ఊహాకందని ఇంత సినిమానే ఆగిపోయిందంటే రేపు సినిమా ఆగదని గ్యారంటీ ఏంటి అని ఇంకా మళ్ళీ ఆ పరిస్థితి ఇండస్ట్రీ మీద ఒక అనుమానం రాదా? రేపు రాబోయే సినిమాలకు దెబ్బ తగలదా?
అలాగని ఎగ్జిబిటర్లు అందరూ కూడా పాపం ఏమి చెప్పలేక సినిమా లేక థియేటర్ మూసుకొని కూర్చున్నారు. అవును, కానీ అంటే ఇప్పుడు ఈ ఎగ్జిబిటర్స్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకున్న డబ్బుల్ని ఫినాన్స్ క్లియరెన్స్ కోసం ఇచ్చేసి ఉండుంటారు కదా, మళ్ళీ వీళ్ళకి క్లియర్ చేయడానికి ఇది కూడా ఉదాహరణ చెప్తాను. మేము చెన్నై నుంచి కూడా ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఎవరైనా డబ్బు ఇచ్చినా సినిమా రిలీజ్ కాకపోతే ఫైనాన్షియల్ రిటర్న్ ఇవ్వాల్సిందే. ఓకే, ఇవ్వాల్సిందే, రిటర్న్ ఇవ్వాల్సిందే. ఎవరి డబ్బు వాడుకోవడానికి రైట్ క్లియరెన్స్ ఇస్తే డబ్బు తీసుకోవాలా. ఓకే, ఎవరి డబ్బు ఎవరు తీసుకొని ఎవరు అప్పు తీసేసుకుంటారండి. మేము సినిమాకి ఎందుకు ఇచ్చాం, దేనికి ఇచ్చాం? సినిమా రిలీజ్ అవుద్దని ఇచ్చాం. డిస్ట్రిబ్యూటర్ ఎందుకు ఇచ్చాడు? సినిమా రిలీజ్ అవుద్దని ఇస్తాడు. ఎగ్జిబిటర్ ఎందుకు ఇస్తాడు? సినిమా వేస్తాం మా థియేటర్ ఇస్తాం. మేము వడ్డీకి ఇవ్వలేదు కదా, అప్పు ఇవ్వలేదు కదా. మా డబ్బు తీసుకొని మా సినిమా రిలీజ్ అవ్వకుండా ఈ లెవెల్ వాడుకుంటారు. వాడుకున్న రైట్ ఎక్కడుంది? ఇది ఇప్పుడు కాదండి, మేము పుట్టక చరిత్ర ఉంది. అలాగే ఎప్పుడో సినిమాలు ఇంతకు ముందు అయ్యాయి, ఇప్పుడు కాదు. 25 సంవత్సరాల నుంచి అవ్వలేదు సినిమాలు. ఒక్క నరసింహుడు ఒక్క రోజు ఆగింది. హీరో గారు సంతకం పెట్టారు, అదేదో సినిమా అయిపోయింది, సినిమా రిలీజ్ అయిపోయింది. తర్వాత బాలయ్యబాబు సినిమా ఒక్కటి ఆగింది, అది కూడా ఒక్క రోజు ఆగింది, ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. ఎప్పుడు కూడా ఇలా డేట్ మారే డేట్ రాలేదండి. కానీ నట్టికుమార్ గారు ఈ విషయంలో కొంత వేరే ఫ్యాక్టర్స్ కనిపిస్తున్నాయి. అంటే నేనొక్కనే ఫినాన్సెస్ వివాదం, అదే సంస్థ ప్రతినిధులు కాబట్టి ఆచంట బ్రదర్స్కి ఇక్కడికి వచ్చి ఆ డబ్బులు క్లియరెన్స్ చేయండి అని ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలేషన్ సెక్షన్లో 9 ఉపయోగించి న్యాయస్థానాల ద్వారా సినిమాని ఆపారు. సో దీన్ని బట్టి అసలు నేర్చుకోవాల్సింది ఏంటి? ఇక్కడ నిర్మాతలు తప్ప, లేదంటే బోయిపాటి వైపు నుంచి ఏదైనా కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా నిర్మాతలతో? 100% నిర్మాతలు తప్పు. 100% నిర్మాతలకి 15 సంవత్సరాల నుంచి అవార్డు పాస్ అయి ఉంది. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, హైకోర్టు దాకా వెళ్ళారు, అవన్నీ ఎక్సెట్రా పెట్టేస్తే వాళ్ళకి ఆ ప్లానింగ్ ఉందని తెలిసినప్పుడు 14 రీల్స్ లో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్, 14+ లో వీళ్ళు డైరెక్టర్స్. 14 రీల్స్ లో డైరెక్టర్స్ ఉండేటప్పుడు 14+ కి వస్తుంది కదా, సేమ్ డైరెక్టర్సే కదా. అవును, నెంబర్ 1. రెండోది లీగల్ ఇష్యూస్ ఉన్నప్పుడు 15 రోజుల ముందే కూర్చొని సెటిల్ చేసుకోవాలా. రెండోది పాత బాకీలు ఉన్నప్పుడు పాత బాకీలన్నీ కూర్చొని సెటిల్ చేసుకోవాలా. సినిమాకి డబ్బుకి ఎంత వచ్చింది, ఫైనాన్స్ ఎంత తీసుకున్నారు, ఈ సినిమా నష్టం లేదు. 60 కోట్లు, 50 కోట్లు, 30 కోట్లు, 10 కోట్లు ప్రాఫిట్ లో ఉంది సినిమా. వాళ్ళు చెప్పిన ప్రకారంగా చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను మీకు లెక్క ఇచ్చాను, ఇందాక అందరికి ప్రశ్న నోట్ పంపించాను. ఆ నోటు ప్రకారంగా ఎవరైనా నా దగ్గరకు వస్తే ఎక్కడెక్కడి నుంచి ఎంత డబ్బు వచ్చిందో నేను చెప్పగలుగుతాను. వాళ్ళకి చెప్పగలుగుతారా? ఏరియా నుంచి ఏరియా వేదిగా చెప్పగలుగుతాను డబ్బు, అది అకౌంట్కి వచ్చిన డబ్బు అది. ఓకే, అది అయితే నేనేమంటానంటే ఈ పాత బాకీలని మాట్లాడుకొని ముందు ప్లానింగ్. పెద్ద హీరో సినిమా అంటే అభిమానులకు ఇబ్బంది పడతారు, హీరో ఇబ్బంది పడతాడు, మొత్తం డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఇబ్బంది పడతారు. ఈ సినిమాని ఆగకూడదు, ఎప్పుడు జరగలేదు ఎలాగా. అలాంటప్పుడు 15 రోజుల ముందు చేసుకోవాలా, లేకపోతే పెద్ద లెవెల్ సంప్రదించాలా, లేకపోతే ఇవన్నీ ఉండాలి. ఇప్పుడు కదండి ఒక బాలయ్య చీఫ్ మినిస్టర్ బామ్మర్ది బిగ్గెస్ట్ హీరో, ఒక మినిస్టర్ గారి మామ, ఒక ఎంపీ గారి వైఫ్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. అవును, ప్రెస్టీజ్ ఇష్యూ కాదా? వాళ్ళకి ఒక మాట చెప్పుకుంటే ఇప్పుడు యూనివర్సిటీ మాట్లాడుతారు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవినాభ సంబంధాలు లేవా? హీరోస్ ఇంటర్నేషనల్ సినిమా నేను చేశాను, లింగా సినిమా చేశాను. వాళ్ళు కూడా మనం మాట్లాడుకుంటే అవుతుంది కదా. ఇప్పుడు అవార్డు పాస్ అయింది, రాదు అనుకోవడం అంటే మరి ఈ ఆచంట బ్రదర్స్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అని మీరు అనుకున్నారు? ఎందుకు మాట్లాడలేదు? లీగల్ గా నమ్మించారు వాళ్ళని. పాపం వాళ్ళు మంచోళ్ళే, చాలా మంచోళ్ళు వాళ్ళు కూడా. కాకపోతే లీగల్ గా నమ్మించేశారు వాళ్ళని. ఎవరినో లీగల్ గా మీకు ఎందుకు అది రాదు నేను చూసుకుంటానని నమ్మించేశారు. అందుకే ప్లస్ పెట్టారు, అందుకే 14 రీల్స్ ప్లస్ పెట్టి అదే పాపం అదే ఏమంటే వాళ్ళకి వేరే నేను పెద్ద సినిమాలు చేశారంటే వాళ్ళు కూడా కావాలని చేయలేదు. కానీ నేనేమంటే ఇండస్ట్రీ దెబ్బతింటది. ఇప్పుడు మీరు చేయడం వల్ల ఇండస్ట్రీ మీద నమ్మకం పోతుంది. రేపు పండగ రాబోయే సినిమాలు ఈ సినిమాలకి ఎలాగిస్తారు డబ్బులు? ఇంకా ఎగ్జిబిటర్ ఎక్కడి నుంచి ఇస్తాడు? ఒకప్పుడు డీడీ సంస్కృతి ఉండేది, సినిమా రిలీజ్ అయితేనే డీడీ వాడుకోండి అని ఉండేది. మేము ఆర్టీజీఎస్ చేసామంటే ఇన్ని 100 కోట్ల రూపాయలు, 100 కోట్లు అబౌవ్ నీకు ఆర్టీజీఎస్ చేశారంటే నమ్మకం ఏంటి? మీ మీద నమ్మకంతో రిలీజ్ అవుతుందని హీరో గారి మీద నమ్మకం, డైరెక్టర్ మీద నమ్మకం. డైరెక్టర్ ఏమయ్యాడు? ఎక్కడున్నా డైరెక్టర్? దీంట్లో హీరో గారు కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎందుకంటే హీరో గారు అభిమానులు బాధల్లో ఉన్నారు, హీరో అభిమానులు టెన్షన్ లో ఉన్నారు. ఏంటి ప్రాబ్లం అనేది దీనిలో కూర్చోవాలి. ఇప్పుడు ఎవరెవరో కూర్చొని చిన్న వాళ్ళు కూర్చొని సెటిల్మెంట్ అవుతుంటే ఇది అవదు. అంటే పరిశ్రమలో ఉన్న ఎవరు కలగ చేసుకోవాలంటారు? ఇప్పుడు ఇది నిజంగానే ఒక సమస్య, అది ఫినాన్షియల్కైనా ఒక సమస్య, ఎగ్జిబిటర్లది సమస్య, డిస్ట్రిబ్యూటర్లది సమస్య.
నిర్మాత దర్శకులది సమస్య, అంతకంటే ఎక్కువ సమస్య అభిమానులది. సో మరి ఏం చేయాలి? ఏమండి ఒక్కటండి, సినిమాని ఫైనాన్షియల్ గా ఇది ఒక మొత్తం టోటల్ గా ఇండస్ట్రియల్ ప్రకారం రేషియో ప్రకారం ఎంత వస్తుందో అంత ఇస్తారు. తర్వాత వాళ్ళ ఆస్తులు కానీ తర్వాత ఏదైనా ఉంటే వాళ్ళ బావుట్లో కానీ ఏదైనా ఇస్తుంటారు. ఇది కాదు, నేను 200 సినిమాలు సెటిల్ చేశాను. సి కళ్యాణ్ 300 సినిమాలు చేశాడు. 1000 సినిమాల దాకా దాసనారాయణ గారు చేశారు. రాత్రినక పొగలనక కూర్చొని చేసాం. ఇందులో రేషియో ప్రకారం ఇస్తూ ఉంటాం. ఆ రేషియో ప్రకారం తీసుకొని సినిమాని రిలీజ్ చేయాలి. సినిమా ఆపకూడదు. సినిమా అనేది ఎప్పుడు ఆపకూడదండి. ఓకే, కానీ ఇక్కడ అంటే సినిమా ఇప్పుడు మీకు ఎగ్జిబిటర్ ఇందాక పెట్టింది కూడా ఎగ్జిబిటర్ డబ్బు ఇమ్మని కాదు, డబ్బు కాదు, రిలీజ్ డేట్ ఇస్తే ఆ నమ్మకం వచ్చి ఇంకో సినిమా వేసుకుంటారు. మీరు 24 వేస్తున్నారా? కానీ నట్టికుమార్ గారు ఇక్కడ సినిమా ఆపింది అఖండ 2 ఫినాన్షియల్స్ కాదు, అఖండ 2 ఫినాన్స్ క్లియర్ అవ్వలేదు అని కాదు. సో ఎప్పుడు వన్ నేను ఆగడు సినిమా ఫినాన్స్ చేసిన వాళ్ళు కదా హీరోస్. ఈ సినిమాతో ఏ సంబంధం లేని వాళ్ళు. లా ప్రకారం స్టే వచ్చిందంటే ఎవరైనా ఆపాల్సిందే. ఆ స్టే వచ్చేదాకా ఎందుకు తెచ్చుకున్నారు అంటా నేను. ఆ స్టే వచ్చేదాకా మీకు ఆల్రెడీ ఇది ఈ రోజు కాదు కదా, మీకు 2011 ఇష్యూ అది వస్తూనే ఉంది ప్రాబ్లం. ఆ ప్రాబ్లం నుండి మీరు సాల్వ్ చేసుకుంటారా, మాట్లాడుకుంటారా, లేకపోతే దాని మీద ఏదైనా లీగల్ గా మీరు ఎలా పెట్టుకుంటారు, ఏ విధంగా నమ్మకూడదండి. ఇది పెద్ద సినిమా అండి. మనం ఏదో వచ్చేస్తుంది ఎవరో చెప్పేస్తారు అనేది కరెక్ట్ కాదు అంటాను నేను. అంటే నిజానికి ఆ 28 కోట్లు లేదంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ తో 70 కోట్ల రూపాయలను ఆచంట బ్రదర్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? ఎగ్గొడదామని ఏమైనా చూసారా? అది నాకు అంత ఐడియా లేదండి. వాళ్ళతో ఎక్కువ నాకు పరిచయాలు లేవు. యాక్చువల్ గా నేను ఎప్పుడు కూడా వాళ్ళతో పరిచయం లేదు నాకు. ఎందుకంటే దాంట్లో అనిల్ శంకర్ గారు అని నాకు బాగా మంచి ఫ్రెండే. కానీ వీళ్ళందరూ కలిపి అప్పుడు 14 రీల్స్ ఉండేదండి. అది ఆ 14 రీల్స్ అని వాళ్ళందరూ ఉండేవారు. ఏంటి ఎగ్గొట్టే వ్యక్తులు కాదండి వీళ్ళు, ఎగ్గొట్టే వ్యక్తులు కూడా కాదు, అంత ఆలోచనలు ఉండే వ్యక్తులు కూడా కాదు, మంచోళ్ళే వీళ్ళంతా. సినిమాలు చేశారు. కాకపోతే ఏంటంటే ప్లానింగ్ లేదు. ప్లానింగ్ లేకుండా సాయంత్రం 5 దాకా ఎవరికి చెప్పలేదండి. 5 గంటల దాకా ఎవరికి చెప్పలేదు. అది ప్రాబ్లం అయింది. 5 గంటలకు చెప్తే ఏమవుతుందండి? ఇప్పుడు ఎవరో ఒకరికి చెప్తే ఏదో ఒకటి మాట్లాడి ఏదో చేసి ఇప్పుడు ఆ ప్రాబ్లం అక్కడ ఉంటే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ప్రాబ్లమ్స్ కొంతమంది డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కూడా క్లియర్ కావట్లేదు. ఇవన్నీ ఎలాగా ఏంటి? ఇంత డబ్బు వచ్చింది, ఏం జరిగింది? ఇప్పుడు హీరో గారు అడిగినా, డైరెక్టర్ అడిగినా, నటుకుమార్ అడిగినా, మీరు అడిగినా దీనికి టేబుల్ ప్రాఫిట్ వచ్చింది. ఈ టేబుల్ ప్రాఫిట్ ఏమైంది? ఎంత వచ్చింది టేబుల్ ప్రాఫిట్? ఇప్పుడు సినిమా బిజినెస్ ఇప్పుడు వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారం మొత్తం టోటల్ గా ఇప్పుడు నేను చెప్పిన నాకు అనుకున్న లెక్క ప్రకారం 200 కోట్లు వచ్చిందండి. సాటిలైట్ డిజిటల్ అన్ని కలిపి. ఓకే, ఈ 200 కోట్లు కొంత డబ్బు రాకపోవచ్చు, కొంతమంది డిజిటల్ డబ్బు తర్వాత రావచ్చు. దానికి కూడా హామీ పెట్టొచ్చు, ఎందుకంటే అది వచ్చే గ్యారంటీ సొమ్మే కదా. బిజినెస్ అయితే అయ్యింది కదా. 200 crores అంటే 200 crores సినిమా అయిందా? నేను ఎందుకు డిస్కస్ చేస్తానంటే ఇది ఇక్కడ సినిమా రిలీజ్ కి ఈ సినిమా కోసం మాట్లాడతాం మనం. ఈ సినిమా రిలీజ్ వేరే దానికి పక్కన పెట్టండి. ప్రాఫిట్ వస్తే వాళ్ళే తీసుకుంటారు, నష్టం వస్తే వాళ్ళే భరిస్తారు పాపం. కానీ సినిమా ఆగడం అవుతున్నప్పటికే పబ్లిక్ వచ్చింది ఇది. సురేష్ బాబు గారు పెద్ద మనిషి చెప్తాడు, మనం పబ్లిక్ గా మాట్లాడకూడదు, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దని. సినిమా రిలీజ్ అయ్యి ఉంటే పబ్లిక్ ఎవరు మాట్లాడరు. సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి, మీకు 100 కోట్లు ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడలేరు. ప్రతి వాడు అప్పు తెచ్చుకొని నానా బాధలు పడి సినిమా డబ్బు తెస్తాడు. మీకేం పోయిద్ది? మీరు ఫైనాన్స్ ఇచ్చి ల్యాబ్ లెటర్ పెట్టుకొని కూర్చున్నారు. నా డబ్బు వస్తేనే కానీ రిలీజ్ చేయనని. యువతలకు ఏ లెటర్ లేవు కదా. కరెక్ట్. అంటే బహుశా ఆచట బ్రదర్స్ అందులో డైరెక్టర్స్ గా ఉండకుండా ఉండుంటే ఈ ప్రమాదం తప్పు ఉండుండే. ఆ చిన్న లాజిక్ మిస్ అయ్యారు వాళ్ళు లీగల్ గా. ఒక మాట అండి, లీగల్ గా ఆ లాయరు గెలుస్తాడంటాడు, ఈ లాయరు గెలుస్తాడంటాడు. ఆలోచించుకోవాల్సింది మనం, మాట్లాడుకోవాల్సింది మనం. ఇది ఒక పెద్ద సంస్థ, ఒక పెద్ద సినిమా. ఆ పెద్ద సినిమా ప్రెస్టీజ్ ఇష్యూ. ఈ సినిమా ఏమైనా తేడా వస్తే ఏంటి మన జీవితంలో ఆలోచించుకోవాల్సింది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఈ రోజు సినిమా ఫస్ట్ ఒక చిన్న ఫీట్ తో కొట్టారే సినిమా అని అనివేనక మా చేతుల్లో లేదు, ప్రీమియర్ షో లేదు అన్నారు. ఓకే, ఓవర్ సైజ్ ఉన్న అది కూడా లేదు అన్నారు. రాత్రి 12 గంటలకు ఏం చెప్పారు? మొత్తం సినిమా పోస్ట్ పోన్ చేసాం అన్నారు. బాగుంది. అది అభిమానులు సినిమా ఓపెనింగ్ అప్పుడు వాళ్ళు మా హీరో ఇలా ఉంటాడు, మా హీరో త్రిశూర్ ఇలా పట్టుకుంటాడు, మా హీరో ఇలా యాక్ట్ చేస్తాడు అని వాళ్ళు కలలకంటూ థియేటర్ కాడికి వచ్చేటప్పటికి ఒక ఊహాల్లో ఉండి లైన్ కట్టి టికెట్ తీసుకొని వాళ్ళు పాలాభిషేకం చేసి కటౌట్ పెట్టి దండలు వేసి మొత్తం కుంకుమ పూజలు చేసి హోమాలు చేసి ఆ సినిమా హిట్ అవ్వాలని కోరుకునే ఆ నిర్మాతని, ఆ అభిమానిని ఏమని మనం ఇచ్చి తీర్చగలం? ఒక సింపుల్ గా ఒక ఫీట్ చేసి పంపిస్తామే, అది కరెక్టా?
కరెక్ట్. అవును. నటికుమార్ గారు ఇంకొక అభిమాని ప్రాణం హీరో తల్లిదండ్రుల కంటే ఎక్కువగా హీరోని ప్రేమిస్తారు. అవును. మరి ఆ అభిమాని నా ఇప్పటికీ థియేటర్ లో కూర్చొని ఈ షో పడుతుందా అంటారు. ఇప్పటికీ అలా క్లారిటీ ఇవ్వట్లేదు మీరు. అవును, అభిమానులు అలాగే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అవ్వదు రిలీజు, ఇవి చేయలేము అన్నప్పుడు డబ్బులు వాపస్ ఇవ్వండి ఎగ్జిబిటర్లకి. మీరు అభిమానులు క్లారిటీ ఇవ్వండి. షార్ట్లీ కాదు, షార్ట్లీ ఇప్పుడు అప్పుడు కాదు, మీరు ఇవ్వండి. ఎగ్జిబిటర్ పోస్టులు మార్చలేకపోతున్నారు, వాళ్ళ పోస్టులు మార్చాలి, ఇంకో సినిమా ఇవ్వలేకపోతున్నారు. ఒక్కొక్కరు మొత్తం నష్టాల్లో రోజుకు ₹1,00,000 ఒక్కొక్కరికి మెయింటెనెన్స్ ఉంటుంది, 50,000 మెయింటెనెన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళంతా నష్టపోయి ఇబ్బంది పడుతున్నారు. డబ్బు ఇచ్చింది ఒకటి, సినిమా థియేటర్ లో షో పడకుండా నష్టం వస్తుంది ఒకటి. మీరు క్లారిటీ ఇవ్వకపోతే మేము ఇంకో సినిమా వేసుకోవాలా వద్దా? అవును. నటికుమార్ గారు ఇంకో మాట వినిపిస్తోంది. నటికుమార్ గారు అఖండ 2 ఆగడం వెనుక కుట్ర కూడా ఉంది అనే మాట వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇదే 14 రీల్స్ 1 నేను ఒక్కనే ఆగడు తర్వాత కొన్ని సినిమాలు తీశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నుంచి అనిల్ శంకర కూడా కొన్ని సినిమాలు తీశారు. సర్లేరు నీకెవరో తీశారు, చిరంజీవితో కొన్ని సినిమాలు తీశారు. మరి అందులో పార్ట్నర్గా ఉండి వాళ్ళు విడిపోయినప్పుడు లైబిలిటీ ఆయన మీదకి ఎందుకు వెళ్ళలేదు, ఈ వీళ్ళిద్దరి మీదకి ఎందుకు వచ్చింది, ఇప్పుడే ఎందుకు దీన్ని ట్రిగ్గర్ చేశారు అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఒక మాట అండి, అంటే నేను ఏ కుట్ర ఉందో నేను అనుకోవట్లేదు. అప్పటికి అవార్డు పాస్ అయ్యిందో లేదో నాకు తెలియదు. అవార్డు పాస్ అయిన తర్వాత మళ్ళీ హైకోర్టుకి వెళ్తారని అనుకున్నారో, లేకపోతే ఇంతకుముందు సినిమాకి వెళ్ళలేదని ఎవరు అనుకున్నారో నాకు తెలియదు. కేసు అయితే మాత్రం 2012 నుంచో ఎప్పటి నుంచో కేసు అయితే రన్ అవుతుంది ముంబైలో, అదొకటి నాకు తెలుసు. అంటే మరి ఈ లైబిలిటీలో అనిల్ శంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఎందుకు లేరు? ఏకే ఎంటర్టైన్మెంట్స్ అధినేత ఈ లైబిలిటీలు ఎందుకు లేరు? 1 నేను ఒక్కనే ప్రొడ్యూసర్. ఒకటండి, 100% ఏది ఉంది అనేది లీగలైజ్ అనేది వాళ్ళకే తెలుసు. ఓకే, లీగలైజ్ అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే ఇప్పుడు నేను అంటున్నాను ఇవన్నీ ముందు ప్లాన్ చేసుకొని, ఇది కుట్ర అనేది నేను నమ్మనండి, కుట్ర అనేది నమ్మను. ఎందుకంటే ఇప్పుడు బోయపాటి బాలయ్య బాబు ఈ సినిమా ఇవ్వటానికి వాళ్ళు చాలా మంది అడిగారండి, అడిగినా కూడా వీళ్ళకే ఇచ్చారు. వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళండి. ఇంతకుముందు సినిమాలు చేశారు కదా, వీళ్ళు కూడా చెడ్డోలేని అనట్లేదు. కాకపోతే మీరు కమ్యూనికేషన్ గ్యాప్ పెట్టి ప్రెజర్ మీ మీద కొన్ని 2,000 మంది ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా మంది కొంతమంది అంటున్నారు, ఇందాక లేదు మెసేజ్ పెడితే, అన్న 10 కోట్లు రాలేదు, 20 కోట్లు రాలేదు చేతి, కానీ మరి ఎగ్జిబిటర్లు డబ్బులు కలెక్ట్ చేసిన ఎవరు? ఎగ్జిబిటర్లు నైజాం నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, సీడెడ్ నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, కర్ణాటక నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, ఓవర్ సైజ్ నుంచి ఎవరు కలెక్ట్ చేశారు, వైజాగ్, ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, మరి డబ్బు ఎవరు కలెక్ట్ చేశారు? ఆ డబ్బు కలెక్ట్ చేశారు కదా. అవును, మరి అది. సో ఇప్పుడు ఏంటి మరి రిలీజ్ ఎప్పుడు అవుతుంది? మీకు ఏమనిపిస్తుంది ఒక డిస్ట్రిబ్యూటర్గా? ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు ఇందులో ఏం జరగబోతుందని మీకు అనిపిస్తుంది? మనకు ఒకటండి, ఇప్పుడు మనకు ఒక మాట అండి, వాళ్ళు అంటుంది ఏంటంటున్నారంటే ఇవాళ ఇప్పుడు ఏంటంటే ఏదో నిన్న మీటింగ్ పెట్టి టైంపాస్ చేసి వదిలేశారు. అంటే వాళ్ళకంత సీరియస్నెస్ లేదు. ఎవరికి? ఆర్చంట బ్రదర్స్ కి కూర్చున్న పెద్దవాళ్ళకి లేదు, వాళ్ళకుంటే పాపం వాళ్ళు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఎక్కడ కూర్చున్నా వాళ్ళకుండా సీరియస్నెస్, వాళ్ళకుండా ఆలోచన, అది వాళ్ళకి ఆలోచన ఉండాలా, అది ఆలోచన లేదు. అంటే నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు వాళ్ళకి ఆలోచన లేదు, నేను ఆలోచన ఉండి అయ్యో సినిమాకి కిల్ అయిపోతుంది. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఇట్స్ ద బిగ్గెస్ట్ హిట్ ఈజ్ మూవీ ఎనీ టైమ్ రిలీజ్, బిగ్గెస్ట్ మూవీ రిలీజ్ ఎనీ టైమ్ రిలీజ్, చరిత్ర సృష్టిస్తుంది. అలాంటి సినిమాని ఆపడం అనేది ఎంత దాకా కరెక్ట్ నేను అంటున్నాను. ఇప్పుడు అంటే నేను ఏమంటాను, ఫైనాన్స్ ఉంది తప్పే, అందరిది తప్పే. ఇష్టప్పుడు తెలియదా మీకు పాత బాకీలు ఉన్నాయని? ఇష్టప్పుడు తెలియదా వాళ్ళకి ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయని? మరి ఇప్పుడు సినిమా ఆపడం ఎంత కరెక్ట్? ఇప్పుడు సినిమాలు ఆపడం ఎంత కరెక్ట్? కానీ అభిమానులు అనుకుంటూ ఉన్నారు ఈరోజు రేపు రిలీజ్ అవుతుంది, 2-3 రోజుల్లో రిలీజ్ అవుతుంది అని. నిజంగా 2-3 రోజుల్లో ఈ సమస్య సద్దుమణిగిపోయే అవకాశం ఉందా, లేదు అంటే 2-3 వారాలు పట్టే అవకాశం ఉందా? సార్ అదే నేను అడుగుతుంది కూడా క్లారిటీ మీ ద్వారా నేను అడుగుతుంది ఏంటంటే, అదే డేట్ అనౌన్స్ చేయండి. లేదంటే మేము ఇప్పుడు డేట్ అనౌన్స్ చేయలేము, మేము షార్ట్లీ మీ తర్వాత చేస్తాము, ఎవరి డబ్బులు వాళ్ళకి వాపస్ ఇచ్చేస్తున్నాము అని చెప్పి అనౌన్స్ చేయండి.
లేదా డేట్ అనౌన్స్ చేసి అభిమానులకి ఎగ్జిబిటర్లకి కలిగించండి. మేము పోస్టులు మార్చుకొని సినిమా వేసుకుంటాం, వేరే సినిమా వేసుకుంటాం. లేదు ఈ సినిమా ఉంది అంటే డేట్ వేసుకుంటే ఆ డేట్స్ కి ఎవరు వేసుకుంటారో వాళ్ళు వేసుకుంటారు. మీరు అడిగారా నిర్మాతలను? ఆల్రెడీ మీరు కూడా 11 కోట్లు కలెక్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మీకు ఏం సమాధానం చెప్పారు? ఇప్పుడు ఒకటండి, మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పుడు అడగడం అవుతుంది, మాట్లాడడం కూడా జరుగుతుంది. కొన్ని ఇంటర్నల్ మనం చెప్పలేము. కానీ యాక్చువల్ గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే రేపు అందరూ డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఏదో అనౌన్స్ చేస్తామని అంటున్నారు. అది ఎంత నిజమో తెలియదు, ఎంత కార్యంగో తెలియదు మరి. రైట్. ఈ ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటి? ఈ ఘటన తర్వాత సినీ ఇండస్ట్రీ నేర్చుకోవాల్సింది ఏంటి? 100 కోట్ల రూపాయలు బ్లాక్ అయిపోయి ఇబ్బందుల్లో ఎగ్జిబిటర్ తెలుసుకోవాలి, ఇంక్లూడింగ్ నేను కూడా. అంటే ఇంక్లూడింగ్ నేను ఎగ్జిబిటర్ కాబట్టి అందరం తెలుసుకోవాల్సింది అంటే మళ్ళా 2000 సంవత్సరం సంస్కృతి వచ్చింది, చెన్నై సంస్కృతి వచ్చింది. డీడీలు పట్టుకొని లేబర్ దగ్గర కాపలాలు కాసి మేము సినిమా రిలీజ్ అనేది డీడీల కాపలా కాసి సినిమా రిలీజ్ అయితేనే డీడీలు ఇస్తాం, మేము ఎవరికి డబ్బులు ఇవ్వం అని ఇప్పుడు పాత సంస్కృతి తెచ్చుకోవాలి. ఇప్పటికీ ఉంది. సునీల్ గాని దిల్ రాజు గాని అలాగే ఉంటారు. దిల్ రాజు గారు కూడా సినిమా రిలీజ్ అయితేనే డబ్బులు తీసుకోమన్నాడు, 25 కోట్లు కూడా. అది అంటే మనం ఈయన సునీల్ గారు అదే చేస్తారు. యాక్చువల్గా నేను అదే చేస్తాము. కానీ ఏంటంటే ఇప్పుడు నమ్మకాలు ఉంటాయి కదా, ఇంత పెద్ద సినిమా ఆగుతుందని ఎవరు ఊహిస్తారు? అవును. కానీ దిల్ రాజు కుట్ర ఉంది, చిరంజీవి కుట్ర ఉంది అనేది కొంతమంది సోషల్ మీడియాలో ఎందుకు సర్క్యులేట్ అవుతుంది? ఏదండి, కొంతమంది సినీ పెద్దల కుట్ర ఉంది అంటూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఎందుకు మీ దృష్టికి వచ్చింది? సోషల్ మీడియా నమ్ముకుంటే మనకు అవుతుందండి. సినీ పెద్దలు ఎవరు కుట్ర చేస్తారు సార్, ఎవరు కుట్ర చేస్తారు? అదే కుట్రలు అవన్నీ ఉండవు సార్ వాస్తవంగా. సో నిర్మాతల యొక్క తప్పిదమే ఉంది, నిర్మాతలు తప్పిదమే, ముందు చూపు లేకపోవడం. రైట్. అంతే తప్ప నిర్మాతలు తప్పిదం తప్ప ఇంకోటి ఏం లేదండి దీంట్లో. ఇవి ఒకటే అంటున్నాను కదండి, ఇప్పటికైనా నిర్మాతలు చదువు తీసుకొని సినీ పెద్దలు చదువు తీసుకొని అసలు ఎవరు డైరెక్ట్ గా మీరు ఒక 2-3 పేర్లు చెప్పండి, వీళ్ళు చొరవ తీసుకుంటే అయిపోద్ది అనే పేర్లు. ఎవరు చొరవ తీసుకుంటారో బాలయ్య బాబు తీసుకుంటే అవుతుంది. ఇది బాలయ్య బాబు తీసుకుంటే అవుతుంది, లోకేష్ గారు తీసుకుంటే అవుతుంది. దాంట్లో డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. ఎందుకంటే నిన్న 3 రోజుల నుంచి దిల్ రాజు గారు కూర్చున్నారు, ఏ ఒక్కటి కూడా పరిష్కారం కాలే. ప్రసన్న గారు కూర్చున్నారు, పరిష్కారం కాలే. భరతభూషణ్ గారు కూర్చున్నారు, పరిష్కారం కాలా. కనుక దయచేసి బాలయ్య గారు, బోయపాటి గారు ఇద్దరు కూర్చొని సెటిల్ చేస్తే అవుతుంది. మరి ఆల్రెడీ బాలయ్య బాబు అండ్ బోయపాటి ఇద్దరు కూడా కొంత రెమ్యూనరేషన్ నిర్మాతలకు ఇవ్వటానికి కూడా రెడీ అయ్యారు అని వార్తలు వచ్చాయి, ఫినాన్స్ క్లియర్ చేయడానికి. ఇప్పుడు అదే అంటున్నానండి, ఇప్పుడు ఇంటర్నల్ లో కొన్ని మాట్లాడలేము కానీ ఇప్పుడు వినపడుతుందండి, వినపడుతుంది. ఇంటర్నల్ కొన్ని మాట్లాడలేము కానీ నేను ఒక్కటి అడుగుతున్న, సినిమా రిలీజ్ అవ్వాలి అంటే ఫస్ట్ డేట్ రావాలి. డేట్ ఎప్పుడు అనేది రావాలి. సెటిల్మెంట్ కావాలంటే బాలయ్య బాబు గారు ఇన్వాల్వ్ అవ్వాలి, బోయపాటి గారు ఇన్వాల్వ్ అవ్వాలి. మంచి సినిమాని ముందు అభిమానులకు అందించాలి. ఈ ఎప్పుడు రిలీజ్ అయినా సూపర్ హిట్ సినిమానే. దయచేసి కంటెంట్ బయటకు వెళ్ళిపోయింది, అంటే కంటెంట్ లోడింగ్ అయిపోయింది. ఎనీ టైమ్ ఇస్ డేంజర్. కనుక కంటెంట్ మనం రిలీజ్ అయింది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ముందే రిలీజ్ చేసుకోకపోతే ఈ కంటెంట్ కూడా ఇప్పుడున్న దొంగలు బోలు మంది ఉన్నారు, మనం ఎవరు ఆపలేము. కంటెంట్ లోడింగ్ అయిపోయింది. ఆల్రెడీ లోడింగ్ అయిపోయే పరిస్థితుల్లో గంటలో ఇక కీ ఇస్తారు అనగా రిలీజ్ ఆగింది. కనుక ప్రమాదం ఉంది. ఆ ప్రమాదాన్ని కూడా పసికట్టాలి మనం. ఎగ్జిబిటర్ ఇబ్బందిని పసికట్టాలి. ఎగ్జిబిటర్ డేట్ చెప్పకపోతే పోస్టులు మార్చి ఇంకో సినిమా చేయాలంటే ఏం చేస్తాడు? ఎన్ని రోజులైనా నష్టపెట్టుకుని కూర్చుంటాడు? కరెంట్ వాళ్ళు ఆగుతారా? స్టాఫ్ ఆగుతారా? జీతాలు ఆగుతాయా? ఇవన్నీ ఉన్నాయి కదా, ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఒక్కరి నుంచి ఎన్ని కోట్లు నష్టపోతున్నాం రోజుకి? ఎంత నష్టపోతుంది, ఎంత నష్టం వస్తుంది? సినిమా అభిమానులు ఎంత బాధపడుతున్నారు? అభిమానులు వచ్చి రోజు గేట్ గార్డ్ నుంచి సినిమా అని అలపడుతున్నారు. వాళ్ళకి ఒక క్లారిటీ లేదు. వాళ్ళకి క్లారిటీ ఎవరు? ఎగ్జిబిటర్ కి క్లారిటీ ఎవరు? అని డబ్బులు తీసుకొని మీ దగ్గర పెట్టుకున్నారు అందరు విని. లేదా డబ్బులు వాపస్ ఇచ్చి అనౌన్స్ చేయాలా, ఇది కాదు అని అనౌన్స్ చేయాలా? అది పెద్దలు నిర్మాతలు కూర్చొని ముందు అర్జెంట్ గా ఇమ్మీడియట్. మీరు ఇంతకు ముందు అన్నారు బోయపాటి బాలయ్య బాబు ఇద్దరు కూర్చుంటే అయిపోతుందని, మరి ఇద్దరు కలగ చేసుకోలేదు ఎంతవరకు? అంటే నేను డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదని అనుకుంటున్నానండి. డైరెక్ట్ గా ఇన్వాల్వ్ కాలేదేమో అనుకుంటున్నాను. సో బాలయ్య బాబు బోయపాటి ఇద్దరు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయితే సినిమా రిలీజ్ అయిపోతుంది, ఎటువంటి అడ్డంకులు ఉండవు ఈ రోజు నుంచి అని అనుకుంటున్నారా?
అంతేనండి అయిపోద్దని అవ్వాలని కోరుతాండి. దయచేసి ఏదైతే విన్నారో అందరూ కూడా దయచేసి ఈ సినిమాని రిలీజ్ అవ్వాలని కోరుకుందాం. అవ్వాలి, ఒకటి ఇబ్బంది రాకూడదు, అవ్వాలని కోరుకుందాం. బాలయ్యబాబు గారు కానీ ఎంటర్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ సినిమా అని, మంచి సినిమా అని అందజేయండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.